1970లు 80లు 90ల్లో పిల్లలు ఇప్పుడు పెద్ద పెద్దవాళ్లు అయిపోయినా కానీ బాల్య స్మృతులు తాజాగానే ఉంటున్నాయి. ఇంటర్నెట్ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు కనుక మనుషులు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకునేవాళ్లు. దూర ప్రాంతాల వాళ్లతో మాట్లాడాలంటే ట్రామ్ కాల్ చేయాలి. అది కొన్ని గంటల సమయం పట్టే వ్యవహారం. ఊళ్ళో ఒక్కరి ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే చాలు, పిల్ల జల్ల అంతా కూడా దాని చుట్టూ గుమిగూడేవాళ్లు. రామాయణ మహాభారతాలు, శక్తిమాన్ సీరియళ్లు, ఒకరోజు చిత్రలహరి, మరో రోజు చిత్రహార్, ఆదివారం సినిమా, మధ్యలో వచ్చే ప్రకటనలతో సహా అన్ని అద్భుతాలే. టీవీలు లేని వాళ్లు రేడియోలో క్రికెట్ కామెంటరీ వినేవాళ్లు. రహదారుల మీద అంబాసిడర్ కార్లు తిరిగేవి, బజాజ్ స్కూటర్లు పరిగెట్టేవి, హీరో సైకిళ్లు నడిచేవి. మారుతి 800 కార్ అంటే అబ్బా అదో గొప్ప, యమహా RX100 సౌండ్ వింటే అదో కిక్కు. ఒక్క బజాజ్ చేతక్ మీద 5 నుంచి 6 కుటుంబ సభ్యులంతా ప్రయాణించేవాళ్లు. ఏడు పెంకులాట, బంతాట, వీపు చట్నీలు, దాగుడు మూతలు, నేలాబండ, చెడుగుడు ఆట, ఖోఖో, వంగుదూకుళ్లు, కళ్లగంతలు, వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి అంటూ కళ్ళు మూసి పేరు చెప్పడం. చివరకు ముక్కు గిల్లులు కూడా ఒక ఆటే. జారుడు బల్ల, తూగుడు బల్ల, అవ్వాబచ్చ ఆటలు ఇక వీటికి కొదవేలేదు. కష్టం కదా. ఇక అప్పట్లో అయితే చెట్టు దులిపితే చాలు, కింద పడినవి ఇసుక దుమ్ము ఏమీ లేదు. అది ఏ పండైనా సరే చొక్కాకి తుడిచేసుకోవడం, కరకర నవలి మింగేయడం. ఇప్పుడు తినమనండి, అమ్మో ఎంత జాగ్రత్తో, పిల్లలకి తేడా చేస్తుందని. ఇక మట్కా కుల్ఫీ కోసం ఎదురు చూసిన రోజులెన్నో. అప్పటికి ఊళ్ళో గోల్గప్ప అంటే పానీపూరి ఇంకా రాలేదు. ఓ మాదిరి నగరాల్లో ఉండేవి. ఊళ్ళో దొరికేదల్లా పిడత కింద పప్పు, మరమరాల మిక్చర్. ఇవే సమోసాలు, కచోరీలు పట్టణాలు నగరాల్లో మాత్రమే ఉండేవి. కానీ ఊర్లో అవి అమ్మేవారు కాదు. అంటే ఉత్తర భారతదేశంలో అయితే అవి రోజువారీ ఆహారాల్లో భాగం కనుక వాళ్ళకి పల్లెటూరులో దొరికేవి. కానీ మనకు అలా కాదు కదా. ఇక మరీ ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే కలిగినంతలో ఉన్నదాన్నే నలుగురితో పంచుకునే తినే గుణం ఎక్కువ. అవసరాలు పరిమితంగా, ఆనందం అపరిమితంగా ఉండేది. ఫోన్ చేయాలంటే STD లేదంటే కాయిన్ బాక్స్. సెల్ ఫోన్లు 2000 సంవత్సరం తర్వాతే వాడుకలోకి వచ్చాయి. మరి అంతకుముందు ఉన్నా కూడా ఊరికి 1-2, అది కూడా గొప్పే. రీఛార్జ్ ప్లాన్స్, నెట్ ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పటికీ అక్కడక్కడ కిరోసిన్ దీపాలు, లాంతర్లు కనిపిస్తున్నాయి. కానీ అప్పుడు ప్రతి ఇంట్లో కిరోసిన్ ఉండేది. నెలాఖరయ్యేసరికి కోటాకి వెళ్లి, అంటే ఈ గవర్నమెంట్ దుకాణాలు ఉండే కదా, అక్కడ కిరోసిన్, బియ్యం అవన్నీ కూడా మీ రేషన్ కార్డు పట్టుకెళ్లి తీసుకొచ్చేవాళ్ళు కదా. ఆ రేషన్కి వెళ్లడం అంటేనే పెద్ద కొట్లాట కింద ఉండేది. నువ్వెళ్ళంటే నువ్వెళ్ళని. చివరికి ఏదన్నా ₹1-10 మిగిలితే ఏదో చాక్లెటో బిస్కెటో కొనుక్కునేవాళ్ళం. అది కూడా ఆశా చాక్లెటే సుమే.